హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నదాత అడ్వెంచర్స్. ఈ రోజు మా ఖుషి స్కూల్లో ఆర్ట్ అండ్ కల్చర్ నైట్ ఈవెంట్కి వచ్చాము. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మాకు స్టఫ్ బాక్స్ సెక్షన్ కనిపించింది. అవసరమైన వాళ్ళకి పిల్లలు పేరెంట్స్ కలిసి ఇక్కడ డొనేషన్స్ ఇస్తారు. ఇది టైపోగ్రఫీ ఆర్ట్ అంట. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. స్కూల్లో వాల్స్ మొత్తం కూడా కిండర్ గార్డెన్ నుంచి 6th గ్రేడ్ వరకు వేసిన ఆర్ట్స్ అంతా అతికించారు. మధ్య మధ్యలో పిల్లల కోసం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ స్టాల్స్ కూడా పెట్టారు. ఇక్కడ రకరకాల పెయింట్స్ ఉన్నాయి. ఫ్లవర్స్, స్నోమ్యాన్ బొమ్మలు, బర్గర్స్, అలా చాలానే ఉన్నాయి చూడండి. ఈ గోడ మీద ఉన్న 3D జియోమెట్రిక్ ఆర్ట్ అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఒక్క షేప్ లో వేరు వేరు రంగులు వేస్తూ అవన్నీ కలిసి ఒక అద్భుతమైన వాల్ డిజైన్ లాగా చేశారు. ఈ ఈవెంట్ లో నాకు బాగా నచ్చిన ఆర్ట్ పీసుల్లో ఇది కూడా ఒకటి. ఇదిగోండి, ఇది ఖుషి వాళ్ళ క్లాస్ వాళ్ళు గీసినది. ఖుషి గీసింది కూడా ఉంది చూడండి. ఖుషి వేసిన బొమ్మ మీకు నచ్చినట్లయితే కామెంట్ లో చెప్పండి. ఇక్కడ చూడండి, ఈ సెక్షన్ అయితే అసలు వేరే లెవెల్. అంతే, ఒక క్లాత్ మీద మొత్తం ఒక పాండ్ వ్యూ క్రియేట్ చేశారు. ఆ పెద్ద తెల్ల కొంగ, చిన్న చిన్న తాబేళ్లు, రంగురంగుల చేపలు, అబ్బో చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఇంకా చాలానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ బుజ్జి బుజ్జి చెప్పులు, షూస్ ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. ఇవన్నీ పిల్లలు తమ చేతులతో తయారు చేసిన ఆర్ట్ వర్క్స్. ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క రకమైన థీమ్ తో వీటిని డిజైన్ చేశారు. కొందరు షూస్, చెప్పులు అన్ని రకరకాలుగా చేశారు. మరి కొందరు మగ్స్, వాటి మీద క్యాప్స్ కూడా చేశారు చూడండి. మరి కొందరు పిల్లలేమో మష్రూమ్ షేప్ లో హౌసెస్, అలా చాలా రకాలుగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ క్రియేటివిటీ అంతా చూపించారు. ఇది ఎర్త్ డే రోజు చేసిన యాక్టివిటీ చూడండి, భలే చేసింది ఖుషి. ఇవన్నీ చూసుకొని బయటికి వచ్చాము. బయటేమో ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.